హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి. ఇది యాక్చువల్గా ఏప్రిల్ ఎండింగ్లో మే ఫస్ట్ వీక్లో ఈ మధ్యలో వచ్చే కాయ అయితే మామిడికాయ చాలా బాగుంటుందండి ఆవకాయ పచ్చడికి. ఇది మన ఛానల్ స్టార్ట్ చేసింది మే ఎండింగ్లోనండి. అప్పటికే నేను ఆవకాయ పచ్చడి పెట్టేశాను కాబట్టి నేను ఈ ఛానల్లో పోస్ట్ చేయడం నాకు అవ్వలేదు. అదేమీ నేను ప్రిపేర్ చేయలేదండి. కాబట్టి నాకు ఈ ఛానల్లో ఎలా అన్నా కూడా ఈ ఇయరే ఉండాలి ఆవకాయ పచ్చడి. నేను ట్రై చేస్తే నాకు మామిడికాయలు ఇలాంటివి దొరికినాయండి. ఇవి ఏం మామిడికాయలు వీటి పేరు నాకు తెలియదండి. కాకపోతే చాలా పుల్లగా ఉన్నాయి. ఇవి ఒక 8 మామిడికాయలు తీసుకొచ్చారండి. అందులో 2 నేను మటక మామిడికాయ చేశాను, 1 పప్పు మామిడికాయలు వేసానండి. చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఆవకాయ పచ్చడికి బాగుంటాయి అని చెప్పి నేను ఉంచానండి. ఒక మామిడికాయ ముగ్గిపోయింది. సో మిగిలిన 4 మామిడికాయలతో నేను ఈరోజు పచ్చడి చేయాలి, మీ ముందుకు తీసుకురావాలి, ఛానల్లో ఆవకాయ పచ్చడి ఉండాలని నేను ఇది చేశానండి. ఈరోజు మనం ఛానల్లో ఆల్రెడీ బెల్లం ఆవకాయ చేసి పెట్టానండి. అది చాలా బాగా వచ్చింది, ఒకసారి చూడండి. ఇవి ఏ మామిడికాయలో నాకు తెలియదండి. అంటే కారం మామిడికాయ ఉండాలని చెప్పి నేను ఈ కాయలు తీసుకున్నాను, కానీ చాలా పుల్లగా చాలా బాగున్నాయి, టేస్టీగాను. ఇవి ఏంటో కాయ పేరు తెలిస్తే మీకు కామెంట్స్లో ఒకసారి నాకు తెలియచేయండి. ఇవి ముందుగా మనము వీటిని శుభ్రంగా రుద్దుతూ కడిగి ఒకసారి ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకొని వీటిని ఒకసారి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఈ విధంగా వీటి పై తుడుములన్నీ ఇలా తొలగించుకొని వీటిని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందామండి. వీటిని ఇలా తీసుకోవడం వల్ల కాయలో వచ్చినా కూడా పచ్చళ్ళలో కలిసినా చాలా చేదు వచ్చేస్తుంది. అవి రాకుండా మొత్తం కాయలన్నింటికి ముందు తీసుకోవాలండి. ఆ తర్వాత వీటిని ఇలా 2 బద్దలుగా మొత్తం అన్నీ కూడా చీల్చుకొని లోపల ఉండే టెంక్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా శుభ్రంగా తీసుకొని ముక్కలన్నీ కూడా ఇలా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చడి ఎలా కలుపుకోలో చూద్దాము. దీనికోసం నేను ముందు ముక్కల్ని ఎన్ని ఉన్నాయో మీకు క్లియర్గా చూపించడం కోసమని మెజర్ చేస్తున్నానండి. ఇలా మొత్తం ఈ బౌల్తో నాకు 5 బౌల్స్ వచ్చిందండి. ఒక్కొక్కటి కూడా 250 గ్రామ్స్ ఉంది బౌలు. సో మనకి 1.5 కేజీ ముక్కలు వచ్చినాయండి ఇవి. ఈ 1.5 కేజీ ముక్కలకి పర్ఫెక్ట్గా ఏమేం కావాలో చూసుకుందామండి. వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి ఇలా శుభ్రంగా ఒలిచి తీసుకున్నాను. 150 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఆవకాయ పచ్చడిలో ఎన్ని వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఆవాలు వచ్చి 100 గ్రాములు తీసుకున్నాను. మెంతులు వచ్చి ఒక 50 గ్రామ్స్ అండి. ఉప్పు వచ్చి ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను, కళ్ళుప్పు అండి ఇది. కారం వచ్చి ఒక 100 గ్రామ్స్ అండి. మొత్తం ఈ కారం మనం ఈసారి బయట నుంచి తెప్పించిన కారం అండి, ఇది వాడదామని చూస్తున్నాను. ఇది తక్కువే కాబట్టి ఈ పచ్చళ్ళలోకి ఎలా ఉంటుందో చూద్దామండి. ముందుసారి నేను ఆడించిన కారంతోనే ఆవకాయ పెట్టామండి. ఇప్పుడు దీంతో చూద్దామని నేను చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులోకి మనం ఇవన్నీ కూడా మిక్సీ కొట్టి ఇవన్నీ తొక్కలుచుకొని ఈ కళ్ళుప్పు కూడా మిక్సీ పట్టి ఉంచుకున్నామండి. ఇలా మెంతులు కొన్ని తీసి ఉంచుకున్నాను, కొన్ని మిక్సీ కొట్టి కొన్ని పక్కన పెట్టానండి. ఇలా ఇప్పుడు ఒక బౌల్లోకి మొత్తం ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ముందుగా మనం కళ్ళుప్పు దీన్ని మిక్సీ పట్టి ఉంచుకున్న కళ్ళుప్పు అండి ఇది. ఈ కళ్ళుప్పు వచ్చి మనకి 150 గ్రామ్స్. దీన్ని మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఆవాలండి. ఈ ఆవాలు కూడా మనం పొడి చేసి పెట్టుకున్నాము. దీన్ని కూడా మొత్తం అంతా కూడా ఇలా కలిసేలా కలుపుకుందామండి. ఇప్పుడు మెంతులు తీసుకుందామండి. మెంతులు నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. అందులోంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకొని మిగతాదంతా పొడి చేసుకొని ఇందులో కలుపుతున్నానండి. మనకి ఈ పచ్చడికి ఈ ముక్కలకి సరిపోతుంది. సో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మెంతులు కూడా ఇందులోకి వేసుకుందాము. ఇదంతా వేసి దీన్ని అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులోకి వేసేసుకుందామండి. మొత్తం వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కారం అండి. ఇలా 1 బై 1 ఒక్కొక్కటిగా వేసుకుంటే అంతా కూడా బాగా కలుస్తాయండి, ముక్కలకి అంతా బాగా పడుతుంది, ఎక్కడ పట్టకుండా ఉండకుండా. సో ఇలా ఇప్పుడు ఇందులోకి కారం అంతా వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం కారం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకుంటామండి. దీంట్లోకి పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ చాలా బాగుంటుందండి, ఏది వాడినా కూడా. ఈరోజు నేను నువ్వుల ఆయిల్ తీసుకుంటున్నాను, నువ్వుపప్పు ఆయిల్ అండి ఇది. దీన్ని నేను 300 ml తీసుకుంటున్నానండి. 1.5 కేజీ ముక్కలకి మనకి 300 ml సరిపోతుందండి కరెక్ట్గాను. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముక్కల్లో కూడా ఆయిల్ మరీ ఎక్కువగా ఉన్నా కూడా టేస్ట్ అంతగా బాగుండి కరెక్ట్గా ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా ఆవకాయ పచ్చడి బాగుంటుందండి. సో ఇప్పుడు నేను ఇందులోకి 300 ml ఆయిల్ వేసుకున్నానండి, నువ్వుల ఆయిల్. ఇదంతా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు అది ఆయిల్ కనిపించదండి, ఇలా పొడి పొడిగానే ఉంటుంది. కానీ మనం ఊరబెట్టిన తర్వాత 3rd డేకి మొత్తం అంతా ఆయిల్ పైకి వచ్చి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇంతకన్నా ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా టేస్ట్ అంతగా కరెక్ట్గా బాగోదండి. ఆయిల్ మాత్రం పర్ఫెక్ట్గా చూసి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా దీంట్లోకి ఒక ప్లాస్టిక్ టిన్లోకి దీన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. కలిపిన వెంటనే జాడీలోకి కానీ ఇలా మొత్తం అంతా కూడా ఈ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి.
ఈ విధంగా వేసుకున్నాము. ఇది ఇప్పుడు నెక్స్ట్ డే అండి. ఇది నెక్స్ట్ డే మనకి ఆయిల్ అంతవరకు పైకి వచ్చిందండి. నెక్స్ట్ డేనే నేను ఒకసారి దీంట్లో ఒక స్పూన్ పెట్టి మొత్తం అంతా కూడా ఒకసారి మొత్తం అంతా కలిసేలా ఒకసారి మళ్ళీ ఇదే డబ్బాలో పెట్టి ఒకసారి కలుపుదామండి. దీన్ని మొత్తం కూడా ఒకసారి జస్ట్ అలా కలిపేసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒకరోజు సెకండ్ డే ఒకసారి ఇలా కలిపేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ దీన్ని మనం 4th డే చూద్దామండి. సాల్ట్ కూడా మనము 4th డేనే ఒకసారి టేస్ట్ చూసి మీకు సరిపోతే వేసుకుందరు. కానీ ఇది 4th డే అండి. ఇది మీకు చూపించాలని మళ్ళీ ఇలా టిన్లో వేసి నేను ఇలా ఒక బౌల్లో వేసి మీకు చూపిస్తున్నాను, టిన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి. సో ఇంతేనండి. ఇది మనకి 4th డేకి ఈ స్టేజ్లో ఉందండి పచ్చడి. మ్యాక్సిమం అంతా ఊరిపోయినట్టే. ఈ టైంలో మనం తీసుకొచ్చి తినచ్చండి. ఇది బాగానే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనము కావాల్సిన ఇంక స్టోరేజ్ దేంట్లో పెట్టుకుంటామో దాంట్లోకి తీసుకొచ్చండి. పచ్చడిలో సాల్ట్ అయితే మాత్రం నేను వేసిన కళ్ళుప్పు కరెక్ట్గా సరిపోయిందండి. మనం తీసుకున్న 150 గ్రాములు కూడా కరెక్ట్గా సరిపోయింది. మీకు కావాల్సితే మీరు టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లో కొంచెం వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఒక జాడీ లాంటి దాంట్లో తీసుకుంటున్నామండి. ఇలా జాడీలో తీసుకొని పెట్టుకోవడం వల్ల ఇది ఒక 2-3 మంత్స్కి మాత్రం ముక్క అయితే మాత్రం మెత్తగా అయిపోతుందండి. అదంతా కూడా కొంచెం ముక్క అంతా మెత్త అయిపోతుంది. కాకపోతే మనం అలా మెత్తగా అవ్వకుండా ఈరోజు మనం ఏ స్టేజ్లో అయితే ఉందో ముక్క అలాగే 1 ఇయర్ కూడా ఉండాలి అనుకుంటే కనుక మనం ఒక ప్లాస్టిక్ టిన్ లాంటిది తీసుకొని ఒక డబ్బాలో కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది నిజంగా 1 ఇయర్ వరకు కూడా మీకు పాడవదండి. అందులోంచి మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకొని ఒక 10 మినిట్స్ ముందు బయట పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా టిన్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క ఈరోజు అయితే ఎంత గట్టిగా ఎలా ఉందో సేమ్ అదే కన్సిస్టెన్సీతో 1 ఇయర్ కూడా ఉంటుందండి. ఇంతేనండి మన ఆవకాయ పచ్చడి. ఇది మీరు తప్పకుండా ఈ విధానంలో ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.